ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము రక్తము చేత పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధపరచబడుట అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రత్యేకింపబడుట. అనగా ఒక వ్యక్తి సంపూర్ణతకు సాగిపోవాలి అంటే అతడు పరిపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. అప్పుడు మాత్రమే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు పొందుకోగలడు. ఒక వ్యక్తి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి తన్ను తాను పాపముల నుండి, పాపులలో నుండి, అలాగే లోకములో నుండి, లోక సంబంధమైన వస్తువుల నుండి తన్ను తాను వేరుపరుచుకొని ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించినప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములు పొందుకొనగలడు. మనము 3 విధములుగా పరిశుద్ధపరచబడుచున్నాము. అవేవనగా, మొదటిది ప్రభు అయిన యేసు రక్తము చేత. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వాక్యముల ప్రకారంగా. ఇక రెండవది దేవుని వాక్యం వలన. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యం ప్రకారంగా. మూడవది పరిశుద్ధాత్మ వలన. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15-16 వాక్యముల ప్రకారంగా. ఎందుకు ఒక మనుషుడు రక్తం చేత పరిశుద్ధపరచబడాలి అంటే ఆ రక్తము చాలా విలువైనది. అది పాపులను రక్షించుటకు కార్చబడినది. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకమునకు వచ్చిన ముఖ్య ఉద్దేశమే పాపులను రక్షించాలి, నశించిపోయిన దాన్ని వెతకి రక్షించాలి అన్నది ఆయన ముఖ్య ఉద్దేశమైనది గనక ఆ పాపము నుండి ఒక మనిషి రక్షింపబడాలి అంటే ఆ పాప జీవితంలో కూరుకుపోయిన ఒక వ్యక్తి, నశించిపోయిన ఒక వ్యక్తి తిరిగి నార్మల్గా దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడాలి అంటే ఒక విలువైన రక్తము ఈ భూలోకమందు చిందించవలసిన అవసరమై ఉన్నది. కాబట్టి ఆ విలువైన రక్తం ఎవరిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఎందుకంటే ఈ భూలోకమందైనా కానీ పరలోకమందైనా కానీ రక్తము చేత ఒక మనిషిని పాపము నుండి బయటకు తీసుకురావాలి అంటే ఆ పవర్ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంకే ఉన్నది. కాబట్టి పాపములో నుండిన వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తము అవసరమై ఉన్నది. అందుకే పాప స్థితిలో నుండి పరిశుద్ధ స్థితిలోకి ఒక వ్యక్తి మార్చబడాలి అంటే అతను రక్తం చేత కడగబడాలి, లేక రక్తం చేత పరిశుద్ధపరచబడాలి. తన స్వంత రక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు గవిని వెలుపట శ్రమ పొందెను అని వేద గ్రంథము మనకు వివరముగా తెలుపుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వాక్యములు మనం చదువుకున్నప్పుడు గవిని అనగా ఒక శిబిరము, అనగా రక్షణ పొందినటువంటి అనేకమైన వ్యక్తులు కలయికగా ఉండే ఒక స్థలముని శిబిరము అని అంటారు. ఆ శిబిరములో అనేకమైనటువంటి వ్యక్తులు కలయికగా ఉంటారు. వారు రక్షణ పొందారే గాని వారు ఒక వేరుపాటు అయినటువంటి జీవితమును జీవించే వ్యక్తులు కాకపోయి ఉండొచ్చు. తమను తాము పరిశుద్ధపరచుకొని స్థితిలో ఉండొచ్చు. మనమేం చేయాలంటే ఆ శిబిరము వెలుపలకు వచ్చి వాళ్ళ నుండి మనల్ని మనము ప్రత్యేకపరచుకొని క్రీస్తుతో పాటు శ్రమ పొందుటకు సిద్ధముగా ఉండవలెను. సంఖ్యాకాండము 19వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఎర్రని పెయ్యను గురించి వివరముగా
తెలుపబడుతుంది. ఈ ఎర్రని పెయ్య రక్తం చేత ఏ విధంగా పరిశుద్ధపరచబడాలి అనే దానికి ప్రధానమైన ఉదాహరణగా మనము చూచుకొనవచ్చును. ఈ ఎర్రని పెయ్య మనల్ని రక్షించుట కొరకే కాకుండా తన్ను తాను బలిగా అర్పింపబడిన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి కూడా ఒక సాదృశ్యముగా మనము ఒక ఎర్రని పెయ్యను గురించి చదువుకొనవచ్చును. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరచబడాలి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక ఎర్రని పెయ్యను తీసుకొని దాన్ని యాజకుడు వారి కొరకు వధిస్తాడు. అది ఎట్లా ఉండాలి అంటే అది మచ్చలేనిదియు కలంకం లేనిదియు ఎప్పుడు కాడి మోయనిదై ఉండవలెను. యాజకుడు దాన్ని తీసుకొని పాలెం వెలుపలకు వెళ్ళి దాన్ని వధించి దానిలోని రక్తంను కొంచెం తీసుకొని ప్రత్యక్షపు గుడారము మీద 7 సార్లు దాన్ని చల్లి ఆ వధించినటువంటి ఎర్రని పెయ్యను పూర్తిగా బలిపీఠంలో దహించి వేస్తాడు. అప్పుడు కలంకంతో నిండినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు పరిశుద్ధపరచబడతారు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆ ఎర్రని పెయ్యకు ఉండవలసిన గుణగణాల గురించి వివరముగా వ్రాయబడినది. ఎర్రని పెయ్య యొక్క మొదటి గుణము కలంకము లేనిదిగా ఉండవలెను. అనగా ఒక ఎర్రని పెయ్య వదకు తీసుకొని రాబడాలి అనగా బలి అర్పింపబడాలి ఒక ఎర్రని పెయ్య అనగా దాని మొదటి లక్షణము అది కలంకం లేనిదిగా ఉండవలెను. కలంకం లేనిది అంటే ఏ దోషము లేని గుణము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ పాపం లేనివాడిగా ఏ దోషం చేయనివాడిగా ఈ భూలోకంలో జీవించెను. 1 యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం ప్రకారముగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యం ప్రకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనని వివరముగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ వాక్యములు చదువుతున్న మనము కూడా మన జీవితమును దేవుని ఎదుట నిర్దోషంగా ఉంచుకొనవలెను. అప్పుడు మాత్రమే మనము బలి అర్పణమునకు అర్పింపబట్టకు అర్హత పొందుకొనగలము. 2వ గుణము మచ్చలేనిదై ఉండవలెను. కాబట్టి పరిశుద్ధ జీవితము జీవించాలి అంటే మనం ఈ లోకంలో మచ్చలేని వారముగా, అంటే మన జీవితంలో ఏ మచ్చ ఎదుటి వ్యక్తి మనల్ని ఎత్తి చూపించే విధముగా మన జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా మనము జీవించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం ప్రకారము మన జీవితము మనుషుని ఎదుట కూడా, అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క జీవితం వలె మనుషుని ఎదుట కూడా ఒక నిర్దోషమైనది నిరపరాధమైనదైనటువంటి జీవితమును మనము జీవించాలని అక్కడ వివరముగా వ్రాయబడి ఉన్నది. 3వ గుణము కాడి మోయనిదై ఉండవలెను. అనగా ఒక ఎర్రని పెయ్య బలికి అది అర్హత పొందుకోవాలి అంటే అది కాడి మోయనిదై ఉండవలెను. కాడి అనగా ఇప్పుడు మనకు ఎద్దుల బండిలో ఒక ఎద్దుకి కింద ఏం చేస్తారు, ఒక రబ్బర్ లాంటిది ఒకటి కట్టి అది ఎక్కడికి కదలకుండా దాంతో ఆ బండిని లాగిపిస్తారనమాట. అనగా దాని మెడ మీద పెద్ద కర్ర లాంటిది పెట్టి ఆ కర్ర కదలకుండా దాని గొంతు కింద నుంచి ఒక రబ్బర్ లాంటి దాంతో కడతారనమాట. అది ఆ బరువుని మోస్తూ అది ఆ బండిని లాగుతుంది అనమాట. దాన్ని కాడి అని పిలుస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంని మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ భూలోకంలో
ఏ పాపమును చేయలేదు, ఏ పాపమునకు ఆయన బానిస కాలేదు. ఈ కాడి అనేది మన జీవితంలో ఏ విధముగా సాదృశ్యంగా ఉన్నది అంటే, మన శరీరము పాపమునకును లోకమునకును బానిసగా ఉన్నది. అనగా బానిసనే కాడి కింద చిక్కుకున్నటువంటి జీవితమును చూపుచున్నదని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యంలో వివరంగా వ్రాయబడినది. మరి ఒక ముఖ్యమైన విషయము మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఎర్రని పెయ్య వధింపబడిన తర్వాత యాజకుడు దాని రక్తంను తీసుకొని ప్రత్యక్షపు గుడారం మీద 7 మార్లు చల్లుతాడు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక సంఘము పరిశుద్ధపరచబడాలి అంటే, ఒక సంఘము ప్రత్యేకింపబడాలి అంటే, ఈ పాపం నుండి, లోకం నుండి, పాప కార్యముల నుండి ఒక సంఘము ప్రత్యేకింపబడాలి అంటే దాని మీద పరిశుద్ధ రక్తము ప్రోక్షింపబడాలి. అప్పుడు ఆ సంఘము ఈ లోకము నుండి, పాపము నుండి, శాపముల నుండి ప్రత్యేకింపబడి పరిశుద్ధంగా మార్చబడుతుంది. అలాగే ఎర్రని పెయ్య వధింపబడిన తర్వాత దాని యొక్క చర్మము, మాంసము, రక్తము, పేడ మొదలగునవి బలిపీఠం మీద దహింపబడాలి. దీని అర్థం ఏంటంటే, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మానవుడు కానీ సంఘము కానీ తిరిగి పరిశుద్ధపరచబడాలి. అంటే తిరిగి దేవునిలోకి రావాలి, దేవుని తట్టు తిరిగి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడాలన్నదే దీని అర్థమై ఉన్నది. పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి తన పాత జీవితాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద బలియాగముగా ఆ జీవితాన్ని అర్పించి పరిశుద్ధపరచబడి తిరిగి నూతనపరచబడి పరలోక రాజ్యం నిమిత్తము సిద్ధపరచబడాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. చర్మము దేనిని సూచించున్నది అంటే, కులము, భాష వంటి భేదములను సూచించుచున్నది. అలాగే మాంసము దేనిని సూచించున్నది అంటే, ఆత్మ, జీవము, శరీరంలో బయల్పడు శారీరక స్వభావాలను తేటగా చూపుచున్నది. అలాగే రక్తము దేనిని సూచించుచున్నది అంటే, ప్రాణమును రక్షించుకొనుటను చూపుచున్నది. అలాగే పేడ దేనిని చూపుచున్నది అంటే, క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుట. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యంలో చెప్పబడిన విధముగా ఈ క్షయమైన శరీరం అంటే ఈ అంతరించిపోయే శరీరం కొరకు, దాని యొక్క సంరక్షణ కొరకు ఆహారం సంపాదించుకునేటటువంటి విధానమును పేడ చూపుచున్నది. కాబట్టి రక్తం చేత పరిశుద్ధపరచబడుట అన్నది ఒక క్రైస్తవుని జీవితంలో చాలా ముఖ్యమైన అంశమై ఉన్నది. మనము క్రైస్తవ జీవితంలోకి రాక మునుపు అంటే పాపపు జీవితంలో ఉన్నప్పుడు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మనకు రక్షణ కలిగినందువలన మనం క్రైస్తవులుగా మార్చబడి, ఆ క్రైస్తవులుగా మార్చబడిన మనము మన జీవితంను తిరిగి నశించిపోయే స్థితికి తీసుకొని వెళ్లకుండా అనుదినము మనము ఆ రక్తం చేత పరిశుద్ధపరచబడి ఆయన నిత్యరాజ్యం కొరకు మన ప్రాణము, ఆత్మ, శరీరము సిద్ధపరచబడాలన్నదే ఈ పాఠం యొక్క నీతి అయి ఉన్నది. నేర్చుకోవలసిన కంఠత వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు. ప్రైజ్ ద లార్డ్.